రైట్ ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి మొదటిసారిగా చంద్రబాబు అయితే వెళ్లారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఇటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయితే ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. తొలిసారిగా పవన్ ఇంటికి చంద్రబాబు అయితే వెళ్లడం జరిగింది. భేటీ అనంతరం పవన్ కీలక ప్రకటన చేసే ఛాన్స్ అయితే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఇటు రాజకీయానికి సంబంధించి పరిణామాలకు సంబంధించి వీరిద్దరి భేటీ అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర మరింత సమాచారం అందిస్తారు. రాజేందర్, చెప్పండి, మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు అయితే వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి వీరి భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల వేడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రాజుకుంది. వాస్తవానికి ఏప్రిల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా షెడ్యూల్ కంటే ముందే, గత ఏడాది షెడ్యూల్ కంటే ముందే 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ప్రకటించిన నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఇప్పటికే అప్రమత్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ అదేవిధంగా టీడీపీ పొత్తు నేపథ్యంలో ఏ విధంగా ఉండాలి, సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉండాలి, మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి అనే అంశం మీదనే ఇవాళ వీరి భేటీలో కీలకంగా చర్చించే అవకాశం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అదేవిధంగా జనసేన పార్టీలు కలిసి ఈసారి ఎన్నికల బరిలో నిలవాలనేటువంటి ఒక ఇప్పటికే వాళ్ళ రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరే నేపథ్యంలో భవిష్యత్తులో ఏ విధంగా కార్యాచరణ ఉండాలి అనే అంశం మీదనే ఇవాళ కీలక భేటీ జరుగుతుందో మనకు తెలుస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీతో కూడా కలిసిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణ భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలనే అంశంలో వీరి మధ్య ప్రధానంగా చర్చకు వస్తున్నా మనకు తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీ తరఫున లోకేష్ యోగాలం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర విశాఖపట్నంలో ఈ నెల 20వ తేదీన ముగింపు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు కూడా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి తాను రాలేనని ఇప్పటికే ప్రకటించిన కానీ భవిష్యత్తులో ఏ విధమైన కార్యాచరణ ఉండాలి, ఎక్కడెక్కడ సభలు ఉమ్మడి ఏర్పాటు చేయాల అంశం మీద ఇవాళ కీలకమైనటువంటి భేటీ జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అయితే రాజేందర్, ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు కానివ్వండి, ఉమ్మడి మేనిఫెస్టో అంశానికి సంబంధించి చంద్రబాబు ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడంపై పవన్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ నిర్ణయం కోసం చంద్రబాబు వేచి చూస్తున్నారు అనేదైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికైనా మేనిఫెస్టో సీట్ల సర్దుబాటు అంశం అనేది చర్చకు వస్తుందా? ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందనుకోవచ్చా ఈ భేటీతో? ఇప్పటికి భేటీతో ఒక నిర్ణయం కొలిక్కి వచ్చే అవకాశం లేకపోవచ్చు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన అదేవిధంగా టీడీపీ కలిసి పోటీ నిర్ణయించితే, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీతో సంబంధాలు చాలా గట్టిగా ఉన్న నేపథ్యంలో బీజేపీ పార్టీని కూడా కలుపుకొని పోటీ బరిలో నిలవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కనుక కలిసి పోటీ చేస్తే అధికార వైసీపీ పార్టీకి కొంచెం గట్టి పోటీ ఉంటుంది. అదేవిధంగా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారం పీఠం చేజిక్కించుకోవచ్చే లక్ష్యంతో టీడీపీ అదేవిధంగా జనసేన అదేవిధంగా బీజేపీ పార్టీల నేపథ్యంలో ఈ భేటీలో కీలకంగా సర్దుబాటు ఏ విధంగా ఉండాలి, ఒకవేళ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉండాలి, మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలనే అంశం మీదనే ఇప్పటికే ఫోకస్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇవాళ జరిగే కీలక భేటీలో కూడా మేనిఫెస్టోలో ఏ అంశాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఏ విధంగా ఎండగట్టాలి, ప్రజల్లో ఏ విధంగా ఎండగట్టాలి అనే అంశం మీద దీంతో ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ అధికార పార్టీ వైసీపీ అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే విపక్షాలు పసిగట్టే నేపథ్యంలో దీని ఒక ఆయుధంగా మలుచుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఉమ్మడి పోరాటం అదేవిధంగా ఉమ్మడి పోటీ చేయాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలో ఈ మూడు పార్టీలు కూడా ఈ విధంగా ఉండాలి భవిష్యత్తులో అనే అంశం మీద ఇవాళ ప్రాథమికంగా ఒక చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు జనసేన కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఇప్పటికే అన్ని జిల్లాలు కూడా సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. మరోవైపు పార్టీని కూడా
బలోపేతం చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. దీనికి తోడు టీడీపీ కూడా ఉమ్మడిగా పోటీ చేస్తే ఈ గతంలో టీడీపీ అధికారం చేపట్టిన నేపథ్యంలో మళ్ళీ ఆ అధికారాన్ని తర్వాత పార్టీ సీనియర్లు అదేవిధంగా పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి పోటీలో ఉంటే ఖచ్చితంగా 2024 జరిగే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేటువంటి లక్ష్యంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు బీజేపీతో ఇటు టీడీపీతో ఏ విధంగా సీటు సర్దుబాటు ఉండాలి, అదేవిధంగా 3 పార్టీలకు సంబంధించి మేనిఫెస్టో ఉమ్మడిగా ఏ విధంగా ఉండాలి, ఒకవేళ జనసేన టీడీపీ కలిస్తే మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి, సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉండాలనే అంశం మీదనే ఇవాళ ఒక కీలక భేటీ జరుగుతున్నది మనకు తెలుస్తుంది. గతంలో